మనకు భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సుల్లో చెక్ చేయడం జరుగుతుంటే మాకు డిటిఎఫ్ సిబ్బంది, ఖమ్మం స్టేషన్ సిబ్బంది చేస్తుంటే అందులో ఇద్దరు వ్యక్తులు 8 కేజీల డ్రై గాంజా, 3 కేజీల గాంజా చాక్లెట్స్ తీసుకొని వెళ్తుంటే బస్ చెక్ చేసి వాటిని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపడం జరిగింది. తర్వాత వీళ్ళని ఎంక్వైరీ చేయగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన చింతూరులో ఈ గాంజా మరియు చాక్లెట్స్ వాళ్ళు అక్కడ కొనుక్కోవడం జరిగింది. వీళ్ళు ఇద్దరు కూడా సొంతం వీళ్ళది మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్కు చెందిన వ్యక్తులు. అయితే వీళ్ళు భద్రాచలం టు హైదరాబాద్ వెళ్ళే బస్సులో మనకు దొరికింది. వీళ్ళు హైదరాబాద్ వరకు ప్రయాణిస్తున్నట్లు వాళ్ళ దగ్గర టికెట్స్ లభించాయి. తర్వాత దీంట్లో ఈ గాంజా చింతూరులో కొన్నామన్నారు. అక్కడ కూడా తదుపరి దర్యాప్తులో అక్కడ చింతూరులో ఎవరి దగ్గర కొన్నారు, హైదరాబాద్లో డెలివరీ ఎవరికి ఇవ్వబోతున్నారు, వాటిలో పూర్తి స్థాయిలో మనం దర్యాప్తు చేసి వాళ్ళపై కూడా చర్య తీసుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. మన ఖమ్మం జిల్లాలో గాంజా చాక్లెట్స్ దొరకడం అయితే ఇది మొట్టమొదటిసారి. అంతకుముందు ఒకసారి మనకు కోనార్క్ ఎక్స్ప్రెస్లో దొరకడం జరిగింది. దాంట్లో అక్యూజ్డ్ దొరకల, ముద్దాయి దొరకకుండా దొరికింది. కానీ ఇది విత్ అక్యూజ్డ్తో దొరికింది మనకు ఫస్ట్ టైం మన జిల్లాలో. కాబట్టి ఇది మొట్టమొదటిసారిగా మన జిల్లాకు ఇలాంటి చాక్లెట్లు పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ గాంజా, డ్రై గాంజాతో పాటు ఈ చాక్లెట్ల ఈ రవాణాపై కూడా మనం ముందు చాలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దానికి అనుకూలంగానే మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని గాంజా రవాణాతో పాటు ఈ గాంజా చాక్లెట్స్ రవాణా మరియు గాంజాతో తయారు చేసిన ఆసిస్ ఆయిల్ ఇలాంటి పదార్థాలు కూడా వాటిపై కూడా కఠినంగా మనం చెక్ చేసి అలా ట్రాన్స్పోర్ట్ చేసే వారిపై రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని శాఖాపరంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతము నిన్న సీజ్ చేసిన దాన్ని బట్టి చూస్తే అది ఖమ్మంలో వాళ్ళు డెలివరీ ఖమ్మం కాదు, ఇది వాళ్ళు హైదరాబాద్లో దిగాల్సి ఉంది. మరి అటు నుంచి ఇంకా అటు పైకి ఎక్కడన్నా వెళ్తుందా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. మనం ఇంతవరకు ఖమ్మంలో మాత్రం మనకు గాంజా చాక్లెట్స్ అమ్మడం కానీ తర్వాత ఈ వాడకం కానీ అలాంటి కేసులు నమోదు కాలేదు. అయినా ఇది ఒక కేసు జరిగింది కాబట్టి మనం ఖమ్మము కార్పొరేషన్ పరిధిలో కానీ ఇతర మున్సిపాలిటీస్లో కానీ ఈ గాంజా చాక్లెట్ల విక్రయాలపై కూడా ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మా ఒక శాఖాపరంగా నిఘా విభాగాన్ని పటిష్టం చేసి గాంజాతో పాటు, డ్రై గాంజాతో పాటు ఈ గాంజా చాక్లెట్స్ పై కూడా ఒక డ్రైవ్ నిర్వహించి అలాంటివి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకొని సీజ్ చేయడం జరుగుతుంది. ఖమ్మంలో మనము ఈ 2024 మనం జనవరిలో గమనిస్తే మనకు కమల్ హాసన్ రెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్గా సార్ జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఈ డ్రై గాంజా, డ్రగ్స్ వీటిపై ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సారు ఇచ్చిన సూచనల ప్రకారం మనం ఈ జనవరి నెలలో చూస్తే 44 కేసులు మనం గాంజా కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో 53 మంది ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. 682 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 18 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో 3 కార్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది కాబట్టి భద్రాచలం నుంచి ఇక్కడ పాలేరు వరకు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం రోడ్వేపై ఒక 5 ప్రాంతాల్లో నిరంతరము 24 గంటలు సిబ్బంది, వాహనాలు, బస్సులు అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. మరియు ఇంకోవైపు మన ఒరిస్సా నుంచి మన ఖమ్మం ద్వారా వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్లో కూడా నిరంతరం మేము చెక్ చేయడం జరుగుతుంది. రాను రోజుల్లో ఇంకా డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇంకా విస్తృతంగా ఇంకా సిబ్బందిని కొన్ని చెక్ పోస్టులో పెంచి తర్వాత దీనికోసం ఒక ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి ఇంకా మన ఖమ్మం ద్వారా మన తెలంగాణకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ రవాణా గాంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి మా శాఖ తరఫున మేము కృషి చేస్తామని తెలుస్తుంది. అంటే మనం ఇప్పటి వరకు మన పరిశోధనలో తేలిందంటే చాలా వరకు వీళ్ళు
ఒరిస్సా, మల్కన్గిరి తదితర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో గాంజా దొరికితే వాళ్ళు ఒరిస్సా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు అంటే సోర్స్ ఆఫ్ సప్లై, మరియు వాళ్ళు తీసుకొని పోయి డెలివరీ ఎవరికి ఇస్తున్నారు అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో ఉన్న వాళ్ళని కూడా ఈ కేసులలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కూడా మనం అరెస్ట్ చేసి చట్టపరంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరిపై చర్యలు తీసుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా రానున్న రోజులు కూడా ఇంకా ఈ ముఠాల వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళను కూడా మేము ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేసి వాళ్ళపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఇప్పటి వరకు మనకు దొరికేవారు ఎక్కువ ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారు, మహారాష్ట్రకు చెందిన వాళ్ళు దొరుకుతున్నారు. తర్వాత కొన్ని కేసుల్లో హైదరాబాద్ కూడా డెలివరీ ఉంటుంది. వీటిలో ఇప్పుడు విస్తృతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో పెద్దవారు ఉన్నా కూడా వాళ్ళని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాము. ఇప్పటి వరకు అయితే అది అవన్నీ అండర్ ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాయి. ఇలాంటి కేసులన్నీ సగం మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉంటారు, దాదాపుగా సగం ఒరిస్సా, మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఉంటున్నారు. ముఖ్యంగా ఈ 2 వీలర్ మీద ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. అంటే ఈ గాంజా ట్రాన్స్పోర్ట్లో ముఖ్యంగా మా ఎక్సైజ్ శాఖలో ఒక ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంటెలిజెన్స్ విభాగం అనేది అక్కడ సోర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి మన నిఘా కొనసాగుతుంది. అలాంటి వెహికల్ని మనం ఇక్కడ మన రాష్ట్రంలో ప్రవేశించగానే వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎందుకంటే వాళ్ళు వాహనాల్ని వివిధ విధాలుగా దాన్ని మార్పులు చేసి తీసుకొస్తున్నారు. అంటే మనం పైన చూస్తే గాంజా ఉన్నట్టు కూడా తెలియట్లేదు. కాబట్టి దీనికి మన నిఘా విభాగం సిబ్బంది చాలా కృషి చేసి అలాంటి కార్లని వాళ్ళు ట్రేస్ చేయడం, ఇక్కడ మిగతా వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మా నిఘా విభాగం ఉన్న దాంతోపాటు మిగతా వచ్చే ప్రతి బస్సు, 4 వీలర్, 2 వీలర్స్ అన్నీ కూడా భద్రాచలం నుంచి మన పాలేరు, ఖమ్మం ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న రోడ్డు మొత్తంలో అన్ని రకాల వాహనాలను చెక్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇలాంటి ఆల్టరేషన్ చేసిన కార్ల విషయంలో మా సిబ్బంది చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు. వాటిని సీజ్ చేస్తున్నాము. ఆర్టీసీ బస్సుల్లో రౌండ్ ది క్లాస్ చెక్ చేస్తున్నాము, కోనార్క్ ఎక్స్ప్రెస్ చెక్ చేస్తున్నాము. అన్ని విధాలుగా డిపార్ట్మెంట్ పరంగా కృషి చేసి ఈ గాంజా రవాణాని అరికట్టడానికి ప్రయత్నిస్తాం.